కే ర్యాంప్ మూవీ రివ్యూ. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనిది. ఇట్స్ ఎ సడన్ సర్ప్రైజ్ సాగర్. చెప్పాలంటే ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారి మొత్తం ఫిల్మోగ్రఫీలో ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు నా దృష్టిలో ఆయన బెస్ట్ ఫిల్మ్ అని చెప్తాను. హలో గైస్, వెల్కమ్ టు బారల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళండి. 300 కేక్ దగ్గరలో ఉన్న 295 దాటట్లా, ఆ మెట్టు దాటాలి, 300 కేక్ దగ్గరకు వచ్చేయాలి. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ కాదని ఒకటైతే నోటీస్ చేశాను. ఏంటంటే 300K ఆర్ నా వీడియో కౌంట్ అండ్ సబ్స్క్రైబర్ కౌంట్ చాలా క్లోజ్. వీడియో కౌంట్, సబ్స్క్రైబర్ కౌంట్, వ్యూస్ కౌంట్ కొంచెం ప్రపోర్షనల్గా వెళ్తున్నాయి. ఐ అప్రిషియేట్ ఇట్. జస్ట్ సబ్స్క్రైబే కాదు, చూసే వాళ్ళే చేస్తున్నారు, చేసే వాళ్ళే చూస్తున్నారు, విచ్ ఈస్ గుడ్. సో లెట్స్ గెట్ ద కౌంట్ అప్. ఇంకా మొదలు పెడదాం. కే ర్యాంప్ ఎలా ఉంది అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏముంటుందిరా ఈ సినిమా అమ్ము అనుకొని వెళ్ళాను. ఒకటైతే చెప్తాను, నీకు నచ్చిందిరా సినిమా, సూపరా బంపరా అంటే అది చెప్పలేకపోతున్నా డ్యూ టు సమ్ రీజన్స్. అంటే ఏదో పర్సనల్ రీజన్స్ కాదు, సినిమా రీజన్సే చెప్తా అది కూడా. బట్ ఓవరాల్గా అయితే ఆల్మోస్ట్ నచ్చిందని చెప్తానండి. ఐ వాజంట్ డిసప్పాయింటెడ్. ఫస్ట్ థింగ్, ఐ వాజంట్ డిసప్పాయింటెడ్. సెకండ్, బయటకు వచ్చి ఇదేం సినిమా, ఐ కెనాట్ షిట్ ఆన్ ద ఫిల్మ్, ఆ ప్లేస్లో ఉన్నా. అండ్ హోల్ హార్టెడ్గా బయటకు వచ్చి నాకు నచ్చింది అని కూడా చెప్పలేని సిచ్యువేషన్. బట్ ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. మీకు ఒకవేళ సింగిల్ లాంటి సినిమా నచ్చితే, నాకు నచ్చిన సింగిల్ ఫిలిం, అలా కామెడీ వెళ్ళిపోద్ది, అలా నడిచిపోద్ది, ఇఫ్ ఐఎమ్ ఎంటర్టైన్డ్ ఇట్స్ ఇనఫ్ అనుకుంటే వెళ్ళండి, గివ్ ఇట్ ఎ షాట్, మీకు నచ్చవచ్చు. సో దెర్ అగైన్ ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఏం లేవా అంటే, ప్రాబ్లమాటిక్ అంటే ఏదో ప్రాబ్లం అది ఇది కాదు, కానీ ఆ రెగ్యులర్ టెంప్లెట్ కిరణ్ అబ్బవరం గారి సినిమాల్లో ఫైట్స్ లాగా అమ్మాయితో వెళ్ళి ఎలా మాట్లాడతారు. సరే, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో హీరో క్యారెక్టరైజేషన్కి, ఆయన బిహేవియర్కి వీ కెన్ మేబీ ఫర్గివ్ అతను చేసే ఇవి యాంటీక్స్. కానీ చెకావ్స్ గన్ టైప్లో ఇట్ విల్ మేక్ సెన్స్. ఎందుకు ఇంత అల్లరి చిల్లర, అది ఆ పాయింట్ నాకు నచ్చింది. ఏదో పెట్టాలి ఫర్ ద మాసెస్, ఫర్ ద ఫ్యాన్ బేస్, వాట్ ఎవర్, అలా కాకుండా ఒక పర్పస్, ఒక రీజన్తో అనిపించింది నాకు లాస్ట్లో, విచ్ వాజ్ నైస్. ఎట్ ద సేమ్ టైం కామెడీ నాకు నచ్చింది. కామెడీ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక ఒక సెన్సిటివ్ ఎలిమెంట్ని దాన్ని ఫన్ చేయకుండా దానితో ఫన్ జనరేట్ చేశారు, విచ్ ఇస్ నైస్. నేను ఐ అప్రిషియేటెడ్ దట్. ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూని అలానే డీల్ చేశారు, చూపించారు, అయిపోయింది. దాన్ని డ్రాగ్ చేయలేదు, దాన్ని మళ్ళీ కామెడీ చేయలేదు, దాన్ని వాడుకొని చేశారు, విచ్ వాజ్ వెరీ నైస్. మీరు చూస్తే అర్థమవుద్ది. నేనైతే ఐఎమ్ థరోలీ ఎంటర్టైన్ అండి. ఆ పార్ట్ ఎప్పటి నుంచి అయితే ఫస్ట్ హాఫ్లో ఒకటి జరిగిద్ది, చెప్పను మళ్ళీ స్పాలర్స్ అంటారు. ఆ సిచ్యువేషన్ తర్వాత నుంచి బాగుంటుంది. యూ షుడ్ గివ్ ఇట్ ఎ షాట్ అని నేను చెప్తాను. బట్ ఇంకా టికెట్ ప్రైసెస్ ఇంకా మీరు ఆల్రెడీ మీ ప్రిఫరెన్సెస్ మీవి. అండ్ ఒక మూమెంట్ తర్వాత నరేష్ గారు వస్తారు. ఆ నరేష్ గారి కామెడీ కూడా కొంతమందికి ఎక్కకపోవచ్చు. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బిలో ద బెల్ట్, కానీ వల్గర్ అయితే కాదు నాకు అనిపించినంత వరకు. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆ కామెడీ పీసెస్ బాగున్నాయి. నరేష్ వస్తుంది, నరేష్ గారిది అండ్ ఆల్సో వెనల్ కిషోర్ గారిది. ప్రాబ్లం ఏంటి నీకేంటి, ఇవన్నీ బాగానే చెప్తున్నావు, మరి ఏంటి రాను ఏంటి నీకు, వాట్ ఈస్ స్టాపింగ్ యూ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ విత్ ద ఫిల్మ్ అంటే, చాలా జనరిక్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఇప్పుడు చెప్తున్నా కదా, సేమ్ అర్జున్ రెడ్డి టెంప్లెట్ ఉంటుంది. హీరోయిన్ ఒకటి ఏడిపిస్తాడు, నడుం గిల్లుతాడు. అది కూడా ఎప్పుడు జరిగింది, ఒక ఈవెంట్ జరిగినప్పుడు జరిగింది. హోలీ ఈవెంట్ అర్జున్ రెడ్డి, ఇక్కడ ఇంకొక ఈవెంట్. సో అది ఏందయ్యా ఇది, మళ్ళీ ఎందుకు పెడతారంటే హీరో వెళ్ళి బచాయిస్తే హీరోయిన్ ప్రేమలో పడిపోద్ది. సో ఈ జనరేషన్లో వై దిస్, ఇది అన్లెస్ ఇట్ ఈస్ సటైర్, ఇలాంటి మాత్రం చేయకండి ప్లీజ్. 2025లో ఉన్నాం చూసారా, ఇప్పుడు 1990s కామెడీలు తీస్తే ఎట్టండి. ఇది అసలు ముందే చెప్పాల్సింది, కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. కిరణ్ అబ్బవరం గారు మన వీడియోలు చూస్తారో లేదో తెలియదు, కానీ చూస్తే ఇట్ విల్ బి గ్రేట్. డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకున్నారండి. ముందు సినిమాలతో కంపేర్ చేస్తే యాక్టింగ్ విధానం చాలా బెటర్, చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది. స్టిల్ నాట్ దేర్ 100%, బట్ ట్రై చేస్తున్నారు, కనపడతా ఉంది. అండ్ హీరోయిన్ విషయంలో కూడా ఐ హ్యావ్ అ ఫీలింగ్ అంటే మళ్ళీ మీరు అబ్బో అది అలా కాదు. ఫీలింగ్ ఏంటంటే ఇనీషియల్గా చూసినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ టైప్. ఎలా అంటే ఎందుకు తీసుకున్నారబ్బా, జస్ట్ ఫర్ ఐ క్యాండీ, ఎందుకు రోల్ ఉండదు, ఏముండదు, రావాలి అలా అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ రోల్ ఉంది, తను బాగా ట్రై చేశారు. ఐ వుడెంట్ సే వావ్ షీ యాక్టెడ్ రియలీ వెల్, చంపేసింది అలా అన్నాను, కానీ షీ ట్రైడ్, నిజంగా జెన్యూన్గా ట్రై చేసింది. ఎక్కడ అబ్బా అన్నట్టు అనిపించలే. ఫస్ట్లో కొంచెం అలా అనిపించినా యాజ్ ద మూవీ ప్రోగ్రెస్డ్ పర్లేదు, ఎస్ వీ కెనాట్ కంప్లైన్ అన్నట్టు ఉంది. సో ఓవరాల్గా లాస్ట్లో క్లైమాక్స్ పీస్లో కానీ ఎమోషన్ తీసుకురావడం కానీ, నాకు కలపడం కానీ నాకు నచ్చింది. ఏంటంటే టూ మెలోడ్రామాటిక్ చేయాల, ఎట్ ద సేమ్ టైం పాయింట్ అలా చెప్పేశారు, ఫినిష్ చేశారు. ఆ సెకండ్ హాఫ్ అంతా ఫన్, కొంచెం ఎమోషన్, క్లోజింగ్ అంతే. సరే, ఇంకా కొన్ని లాజికల్ ఎలిమెంట్స్ అవి ఇవి మీరు ఫర్గివ్ చేయగలిగితే యూ లైక్ ఇట్. ఐ కుడ్, సో ఐ లైక్ ఇట్.
ఇంకా ఏమైనా చెప్పాలా అంటే కొంచెం ప్రొడక్షన్ సైడ్ చూసుకుంటే లైటింగ్ వాజ్ వెరీ బ్యాడ్ అండి. చాలా చోట్ల ఎల్లో లైట్లు తెలిసిపోతున్నాయి ఈ మధ్య. మనం ఎక్కువ చూస్తున్నావా, నేను ఎక్కువ క్రిటికల్‌గా చూస్తున్నానో తెలీదు గానీ, లైట్లు చాలా చోట్ల గ్లేర్ పడుతుంది ఫేసుల మీద, షైన్ పడుతుంది. సో దట్ వాస్ దేర్. అది నీట్‌గా కనపడుతుంది. అదర్ దాన్ దట్ చెప్పా కదా! ఆ సాంగులు కట్ చేసేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ హీరో కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతున్న కొన్ని సీన్స్ ఇంకొంచెం నీట్‌గా, పాలిష్డ్‌గా డిజైన్ చేయొచ్చు. సో ఐ డోంట్ నో ఇఫ్ దట్ వాస్ ఇంటెన్షనల్. సో ఫైనల్లీ సినిమా ఎలా ఉంది అంటే, సినిమా అయితే నాకు ఓకే అండి. సో జస్ట్ బికాస్ కిరణ్ అబ్బవరం గారి సినిమా వచ్చింది, అన్నీ బాలేవు కాబట్టి ఇది బాగోదు అలా ఏం లేదు. సో ఈచ్ ఫిల్మ్‌కి మనం ఫ్రెష్‌గానే చూస్తాం. ఈ సినిమా చూసినప్పుడైతే డెఫినెట్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్తాను నేనైతే. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.